గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత తీసేశాక మళ్ళీ రికరెన్స్ అనేది ఖచ్చితం అని అంటే రావచ్చు రాకపోవచ్చు అంటున్నారు. సో ఖచ్చితంగా గర్భాశయం అనేది ఒక ఏజ్ తర్వాత తీయించుకోవాల్సిందేనా? అస్సలు కాదండి, గర్భాశయం అస్సలు తీయించుకోకూడదు. కొన్ని ఊర్లలో లేడీస్కి అస్సలు యూట్రస్ లేదు, అది నిజమే. కానీ ఏంటంటే ఎప్పుడైనా గడ్డు ఉంది అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ జనరేషన్లో అందరం రీసెంట్ ప్రోటోకాల్స్లో అందరూ కూడా గైనకాలజిస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ అగ్రీ విత్ మీ, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్స్నే ఎక్కువ రిమూవ్ చేస్తారు, అంతేగాని మొత్తం గర్భాశయం మాత్రం అంటే యూట్రస్ మొత్తం రిమూవ్ చేయం అన్లెస్ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, అంటే ఒకటి కాదు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి 40 లేదా 45 పైన ఏజ్ ఉండి, లేదంటే వాళ్ళకి దాంతోపాటు ఇంతకుముందు 3 or 4 సర్జరీస్ అయిపోయి నాకు ఇంకా సర్జరీస్ వద్దు అనుకుంటూ అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఫైబ్రాయిడ్స్తో పాటు యూట్రస్ కూడా రిమూవ్ చేస్తాం. చాలామంది 20s 30sలోనే ఫైబ్రాయిడ్ ఉంది, ఊర్లో గర్భసంచి తీయించేసుకోమన్నారు, తీసేయండి మేడం అని వస్తారు. గర్భసంచి తీయించేసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి తెలియదు. మీ గర్భసంచిలోంచే మీ అండాశయాలకి హాఫ్ బ్లడ్ సప్లై వెళ్తుంది, హాఫ్ బ్లడ్ సప్లై. సో మీ గర్భసంచి తీయించుకున్నాక మీ అండాశయాలు అనేది వీక్ అయిపోతాయి. ఇమాజిన్ మీరు 30లో ఉన్నారు, మీ యూట్రస్ తీసేశారు, గర్భసంచి తీసాక ఒక 3-4 ఇయర్స్కి మీ ఓవరీస్ అంటే అండాశయాలు ఉన్నా కూడా అవి పనిచేయడం అనేది స్లోగా తగ్గిపోతాయి. దానివల్ల 35-40కే మీకు ఆ ఓవరీలోంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సో అది లేకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మగవాళ్ళకి చూస్తే మీరు 40స్లోను 50కి ముందే హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి చాలామందికి. బట్ మీరు ఎప్పుడైనా చూడండి, లేడీస్కి 50 ముందు మనం హార్ట్ అటాక్ వినాం, 55-60 ఆ ఏజ్లోనే వింటాం. ఎందుకంటే మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసేది ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మీరు యూట్రస్ తీయించేసుకుంటే, గర్భసంచి తీసేసుకుంటే అండాశయాలు క్షీణించడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల హార్ట్కి హెల్దీగా ఉండే హార్మోన్ ఉండదు. సో హార్ట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎర్లీగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ బోన్స్ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అంటారు. 70s 80sలో ఉన్న ఆడవాళ్ళు బాత్రూంలో జారి పడిపోయి హిప్ ఫ్రాక్చర్ అయింది అది ఇది అంటారు. కానీ ఎప్పుడైనా మీరు 40sలో పడిపోయి అంత ఈజీగా హిప్ ఫ్రాక్చర్స్ విన్నారా? లేదు. బికాస్ 50 వరకు మనకి అండాశయాల్లోంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్రాక్చర్స్ అనేది ఎక్కువగా కాకుండా బోన్ అనేది గుల్లలా అయిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి మెయింటైన్ చేయడానికి ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది. సో ఎర్లీగా గర్భసంచి తీయించుకుంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ఫ్రాక్చర్ ప్రోన్ ఉంటారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ చాలామందికి 50 తర్వాత వస్తుంది. 50 ముందు యూజువల్గా రాదు, అన్లెస్ నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయిన వాళ్ళు తప్ప. ఇది కూడా మళ్ళీ మీ ఈస్ట్రోజన్ హార్మోన్. మీ ఈస్ట్రోజన్ హార్మోన్ వలన మీరు యూరిన్ వెళ్ళే చోటు చుట్టూ ఉన్న మసిల్స్, అంటే కింద మనకి వెజైనా చుట్టూ ఉన్న మసిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు ఆ హార్మోన్ డెఫిషియన్సీ అనేది ఎప్పుడైతే యూట్రస్ రిమూవ్ చేశారో మెల్లగా అండాశయాలు పనిచేయడం తగ్గిపోతాయో మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో డెఫినెట్గా అప్పుడు మీకు వెజైనా చుట్టూ ఉన్న మసిల్స్ కూడా వీక్ అయిపోతాయి. తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్, రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హస్బెండ్తో కలిసినప్పుడు పెయిన్, హస్బెండ్తో కలిసిన తర్వాత ఎక్కువ తెల్లబట్ట అవడం, ఇబ్బంది అవడం, బ్లీడింగ్ అవడం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది మీకు స్టార్ట్ అవ్వచ్చు. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓన్లీ గడ్డలు ఉండి మీ డాక్టర్ గడ్డలు మాత్రమే తీయించుకోండి అని చెప్తే మాత్రం లేదు వద్దు యూట్రస్ తీసేయండి అని అడగండి. యూట్రస్ అనేది వెస్టీజియల్ కాదు, అంటే పనికి రానిది కాదు. డెఫినెట్గా యూట్రస్లోంచి కొంచెం బ్లడ్ సప్లై మీ ఓవరీస్కి వెళ్తాయి. సో ఓవరీస్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఓన్లీ గడ్డలు తీయించుకోండి. ఒకవేళ గడ్డలు తీయించుకున్నాక మళ్ళీ రికరెన్స్ గడ్డలు వస్తే అప్పుడు దెన్ యూ కెన్ థింక్ అబౌట్ రిమూవల్ ఆఫ్ యూట్రస్, అంటే అప్పుడు గర్భసంచి తీయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.